హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 14వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. ఇంత సడన్గా వచ్చావేంటి అంది మధు వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళగానే. ఏం రాకూడదా ఏంటి? అది కాదురా, బామ్మకి ఆరోగ్యం బాలేదు కదా పాపం, అందుకే అడిగాను. ఇప్పుడు బాగానే ఉన్నారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా, అందుకే మీతోనే కొన్ని రోజులు ఉందామని వచ్చాను అంది. అదేంటి మధు అలా అంటావు? నువ్వు అక్కడ లేకపోతే బామ్మకి, అల్లుడికి, పిల్లలకి ఎంత ఇబ్బంది చెప్పు అంది రేణుక. అబ్బా అమ్మ ఆపుతావా నీ నస, అక్కడ అన్ని పనులు చేయడానికి మనుషులున్నారు, నా అవసరం అక్కడ ఎవరికీ లేదు. ఇదేంటి మధు ఇలా వింతగా మాట్లాడుతుంది? మొన్నటి వరకు బామ్మ గురించి పిల్లల గురించి ఎంత కంగారు పడింది అనుకున్నాడు నరసింహ. ఏమైందిరా, అంతా బానే ఉందా? ఏదైనా గొడవ పడ్డావా అల్లుడితో అన్నాడు నెమ్మదిగా. ఏంటి గొడవనా అంటూ అరిచింది రేణుక గట్టిగా. కోపంగా చూస్తున్న మధు వైపు చూసి, ఏంటే ఆ చూపు? నిజంగానే అల్లుడు బాబుతో గొడవ పడలేదు కదా? ఏం పడితే ఏంటంట ఇప్పుడు అంది మధు చిరాగ్గా చూస్తూ. పిచ్చి పట్టిందా? బంగారం లాంటి అల్లుడితో గొడవ ఏంటి అంది రేణుక కోపంగా. రేణు, ఇప్పుడు తను గొడవ పడ్డానని చెప్పిందా? ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? వెళ్ళి మంచినీళ్ళు తేపు అన్నాడు నరసింహ. మధు వెళ్ళిన కాసేపటికే చాలా లోటుగా అనిపించింది విక్రమ్కి, పిల్లలకి. ఇక రాత్రి అయితే కథ చెప్పమని విసిగించి, నువ్వు చెప్పే కథలేం బాలేవు, చెత్తగా ఉన్నాయి, మమ్మీ మంచి కథలు చెప్పింది, అర్జెంటుగా మమ్మీని రమ్మను అని కేకలేసింది ఆద్య. ఎలాగోలా కింద మీద పడి వాళ్ళని నిద్రపుచ్చేసరికి చుక్కలు కనిపించాయి విక్రమ్కి. మధుకి కూడా అక్కడ అసలు ఉండాలనిపించలేదు. మాటిమాటికి ఆ ఇల్లు, విక్రమ్, పిల్లలు, బామ్మ గుర్తొస్తున్నారు. 2 రోజుల తర్వాత విక్రమ్ నుండి ఫోన్ రావడంతో అల్లుడు గారేనా అని ఆసక్తిగా అడుగుతున్న రేణుకకి కాదు, ఫ్రెండ్ అని చెప్పి సైలెంట్గా మేడపైకి ఎక్కింది. చెప్పండి సార్. మధు ఎలా ఉన్నావు అని అడిగాడు. నేనెలా ఉంటే ఈయనకేంటో, ఇంట్లోంచి తరిమేశాక అనుకుని బాగానే ఉన్నాను, మీరు బామ్మ పిల్లలు ఎలా ఉన్నారు అంది. అందరం బాగున్నాం, నేనొక విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి, ఊరికే చేరుగా మహానుభావులు అంది. అదే మధు, మన అగ్రిమెంట్ని లాయర్కి చూపించాను, అంతా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదని ఈ పెళ్ళే కాదు కాబట్టి విడాకుల కోసం కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓ ఇంకేం, చాలా సంతోషం సార్ అన్నది. అవును మధు, కోర్టు చుట్టూ తిరగాలేనేమో భయం వేసింది. ఇక మన ఇంట్లో వాళ్ళకి ఎలాగోలా నచ్చ చెప్తే సరిపోతుంది మధు. నువ్వు మీ ఇంట్లో ఎలా చెప్తామనుకుంటున్నావు అన్నాడు. అదే అర్థం కావట్లేదు సార్, అమ్మ ఊరికే అడుగుతుంది, ఏమైందని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అందుకే ఒక ఐడియా ఇద్దామని ఫోన్ చేశాను అన్నాడు. అవునా, ఏంటది చెప్పండి. నేను మంచివాణ్ణి కాదని, సైకో అని ఆడవాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పు అన్నాడు ఉత్సాహంగా. అప్పుడు దెబ్బకి నిన్ను ఏమనకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. చాలా బాగా చెప్పారు సార్. మరి మీరు కూడా నా గురించి ఇలాగే చెప్తారా సార్? చాలామంది మగవాళ్ళతో తిరిగే బజార్దని. మధు కంఠం తెగిపోతుందన్నంతగా గట్టిగా అరిచాడు. ఏమైంది సార్, ఎందుకంత కోపం అన్నది. నీ గురించి అలా అంటావేంటి పిచ్చా, ఇలా మాట్లాడితే అసలు బాగోదు చెప్తున్నా అన్నాడు. మరి మీ గురించి అంటే బాగుంటుందా నాకు? అది కాదు, నేనంటే పెళ్లి పెటాకుల జోలికి పోను కాబట్టి నా గురించి ఏం చెప్పినా ఏం కాదు, కానీ నువ్వు అలా కాదు కదా, మీ గురించి చెడుగా వినడమే నాకు నచ్చదు, అలాంటిది నన్నే చెడుగా చెప్పమంటే నాకెలా ఉంటుంది మరి అన్నది. అది కాదు పిచ్చి, మరి ఏం చెప్తావు ఇంట్లో? ఏదో ఒకటి చెప్తానులేండి. సారీ, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు విక్రమ్. నేను నా అవసరం కోసమే ఒప్పుకున్నాను కదా సార్, మీరేమీ బలవంతంగా నాతో ఒప్పించలేదుగా, ఏం పర్లేదు వదిలేయండి అంది. అన్నట్లు యూఎస్లో నీ స్టడీ కోసం డాడీకి చెప్పాను, మంచి కాలేజీలో సీట్ కోసం ట్రై చేయమన్నాను, రేపటి వరకు డీటెయిల్స్ అన్నీ చెప్తాడు, కనుక్కొని నీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఫొటోస్ పంపు అన్నాడు. అలాగే అంటూ, సరే మీకెవరైనా శత్రువులు ఉన్నారా? మీ పరువు తీయాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు ఎవరో అంది. ఎందుకు మధు? మొన్న బామ్మకి హార్ట్అటాక్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నాకు ఎవరో పంపిన మీ ఫొటోస్ మీడియాకి ఇచ్చారు, అవి టీవీలో చూసి బామ్మ చాలా టెన్షన్ పడింది. అవునా అన్నాడు విక్రమ్ షాకింగ్గా. సార్, నాకెందుకో మీ సెక్రటరీ మీదే డౌట్ వస్తుంది, మంచిదేనా అమ్మాయి అంది మధు. మంచిదే, అమాయకురాలు పాపం అన్నాడు. ఓకే సార్, జాగ్రత్తగా ఉండండి, అందరినీ గుడ్డిగా నమ్మకండి, అలాగే అతిగా తాగకండి అంటూ చెప్పింది మధు. అమ్మా నాన్న, నాకు యూఎస్ వెళ్ళి చదువుకోవాలని ఉందని మీకు తెలుసు కదా, దానికోసం సార్ అన్ని ఏర్పాట్లు చేశారు, నేను ఇటు నుంచి ఇటే యూఎస్ వెళ్తున్నాను అంది మధు. అదేంటి సడన్గా, నువ్వు అలా వెళ్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అంది మధు వాళ్ళమ్మ. ఆ మాత్రం తెలియకుండానే సార్ పంపిస్తారా? అవన్నీ వాళ్ళకి తెలుసులే అమ్మా, నా గోల్ నేను రీచ్ అవ్వబోతున్నాను, సంతోషపడాలి మీరు, నాకు కంగ్రాట్స్ చెప్పాలి అంది. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు, ఏమీ అర్థం కాక.
మధు, నువ్వు యూఎస్ వస్తున్నావంట కదా, చాలా హ్యాపీగా ఉంది తల్లి. మామయ్య అన్నీ తెలుసుకున్నారు. నీ మార్క్స్ పర్సంటేజ్ కూడా బాగుంది కాబట్టి మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందట. నిన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రమ్మన్నారు. కాలేజీలు కూడా ఇంకో వారంలో ఓపెన్ అవుతున్నాయని. నువ్వు ఒకసారి వచ్చి చూసి ఏ కాలేజీ నచ్చింది చెప్తే అందులో అడ్మిషన్ తీసుకుంటారట అంది రోజీ మధుకి ఫోన్ చేసి. ఆమె గొంతులో తను వస్తున్నందుకు పట్టరాని ఆనందం వినిపించి నాకంత అర్హత ఉందా అసలు అనుకుంది. విక్రమ్కి ఫోన్ చేసి విషయం చెప్పి, నేను రేపే బయలుదేరి వెళ్తా. అమ్మ వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. కానీ నేను యూఎస్లో మీ పేరెంట్స్ దగ్గర మాత్రం ఉండలేను. వీలైతే కాలేజీకి దగ్గర ఏదైనా అకామిడేషన్ చూడమనండి ప్లీజ్ అంది. సరే మధు, నేను రేపు ఫ్లైట్ ఎక్కిస్తాను అన్నాడు. బ్యాగ్లో లగేజ్ అంతా సర్దుకొని అయిష్టంగా అయోమయంగా చూస్తున్న తన పేరెంట్స్ని చూసి నవ్వి, ఎందుకు ఇలా అయిపోయారు మీరు? నేను బాగుంటాను, నా ఫ్యూచర్ బాగుంటుంది, అర్థం చేసుకోండి అని చెప్పి విక్రమ్ చెప్పిన ప్లేస్కి ఆటోలో బయలుదేరింది. మధుని కారులో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు విక్రమ్. ఎయిర్పోర్ట్ వచ్చాక మధు దిగబోతుంటే, ఒక్క నిమిషం మధు అని ఆపి కొన్ని పేపర్స్ చేతిలో పెట్టి, మనం 6 నెలల కింద చేసుకున్న అగ్రిమెంట్, 2 సంవత్సరాలని రాసుకున్న మన అగ్రిమెంట్ 6 నెలలకే రద్దు చేసుకున్నామని నేను సంతకం పెట్టాను. నువ్వు కూడా సంతకం పెడితే ఇక్కడితో మన అగ్రిమెంట్ పూర్తవుతుంది. ఇక నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. మధు విక్రమ్ వైపు కాసేపు చూసి సంతకం పెట్టి సైలెంట్గా అతని చేతిలో పేపర్స్ పెట్టింది. నిన్నొక్కదాన్ని యూఎస్కి మొదటిసారి పంపించలేక నా ఫ్రెండ్ శ్రావణ్ కూడా అక్కడికి వెళ్ళే పని ఉండడంతో వాడితో పంపిస్తున్నాను. నీకు తెలుసా, వాడు మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ చెప్పి హాయ్ రా అంటూ వచ్చిన శ్రావణ్కి హాయ్ చెప్పి, శ్రావణ్, మధుని జాగ్రత్తగా మా ఇంట్లో దింపి వెళ్ళు, డాడీకి అప్పగించు అని చెప్పి ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేయి మధు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్లైట్లో తన పక్కనే కూర్చున్న శ్రవణ్, మధు, నీకు నా గురించి ఏం తెలియదు కానీ నాకు నీ గురించి అంతా తెలుసు అన్నాడు. అంతా అంటే ఏం తెలుసు అంది ఆశ్చర్యంగా. నీ గురించి ఏం తెలుసో చెప్పే ముందు నా గురించి కాస్త నీకు చెప్తాను. నేను శ్రావణ్, విక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ని మాత్రమే కాదు, వాడి మొదటి భార్య ప్రియాకి అన్నయ్యని. అదేంటి, ప్రియా అనాథ కదా అనుకుంటున్నావు కదూ? అవును, తను అనాథ. కానీ విక్రమ్ పరిచయమైన తర్వాత ఆమె నాకు చెల్లెమ్మైంది. ఆ విధంగా తను నా సొంత చెల్లిగా నేను ఫిక్స్ అయ్యాను. తను కూడా అంతే, నేను తన అన్నయ్యను అని ఫిక్స్ అయింది. ఆ విధంగా మేమిద్దరం దేవుడు కలిపిన అన్నా చెల్లెలయ్యాం. ప్రియా అంటే విక్రమ్కే కాదు, నాకు కూడా నా చెల్లెమ్మంటే ప్రాణం. నిన్ను వాడు పెళ్లి చేసుకుంటున్నప్పుడు నీలో నాకు ప్రియానే కనిపించింది. అందుకే నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. నువ్వు అన్నయ్య అని పిలవచ్చు నన్ను. తప్పకుండా, థ్యాంక్ యూ అన్నయ్య అంది నవ్వుతూ. ఇప్పుడు నీ గురించి నాకేం తెలుసో చెప్తాను విను. మీరిద్దరూ చాలా సీక్రెట్గా దాచిన విషయం అదే, మీ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి నాకు తెలుసు అన్నాడు నెమ్మదిగా. పక్కలో బాంబు పడ్లట్టు అదిరిపడింది. ఎలా తెలుసు? మీకు ఇద్దరికీ కాకుండా ఈ విషయం తెలిసిన 3వ వ్యక్తి ఉన్నాడు కదా, వాడిని బాగా తాగిన తర్వాత 4 పీతే చెప్పాళ్లే. ఎలా తెలుసు అనేది చిన్న విషయం, కానీ మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. సారీ అన్నయ్య, నా పరిస్థితి అలాంటిది. సార్ చెప్పిన అగ్రిమెంట్కి ఒప్పుకుంటే మా నాన్న ప్రాణం నిలబడుతుంది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. తప్పు చేసిన దానిలా తలదించుకొని చెప్పింది గిల్టీగా. సరే, నీ స్వార్థం నీది, వాడే అవసరం వాడిది. కానీ ఒకే ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా మధు? తప్పకుండా చెప్తాను. ప్రియా మేడం లాగే నేను కూడా మిమ్మల్ని నా సొంత అన్నయ్యలాగా అనుకుంటున్నాను, అడగండి అంది. నిజంగా వాడంటే నీకు ఇష్టం లేదా? ఈ 6 నెలలు కలిసే ఉన్నావు కదా, వాడిపై నీకు కొంచెమైనా ఇష్టం కలగలేదా? 5 నిమిషాలు మౌనంగా ఉండిపోయింది మధు. ఖచ్చితంగా చెప్తాను అన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నయ్య. విక్రమ్ సార్ అంటే నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం, ప్రాణం. ఎప్పుడు ఎందుకు ఎలా మొదలైందో తెలియదు కానీ ఆయన్ని ఆరాధించడం మొదలు పెట్టేశాను. నాకు అసలు వెళ్ళాలని లేదు ఆయనకు దూరంగా. కానీ ఆయన మనసులో నేను లేనప్పుడు, ఆయన దృష్టిలో నేను ఒక అగ్రిమెంట్ని అయినప్పుడు అంతకు మించి నేనేం చేయలేను కదా, అందుకే వెళ్ళక తప్పట్లేదు అంది బాధగా. వాడికి ఒక్కసారైనా నీ ఇష్టాన్ని చెప్పావా? చెప్పలేదు. మీరు కూడా చెప్పొద్దు. చెప్పి ఆయన దృష్టిలో నేను చీప్ క్యారెక్టర్గా మిగిలిపోలేను. ఆయన నా కోసం చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నా ఆలోచనలు ఇంత ఇదిగా ఉంటాయి అని ఆయన నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. అది నేను తట్టుకోలేను. ప్లీజ్. మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు శ్రావణ్. మధుని ఫ్లైట్ ఎక్కించినప్పటి నుండి తనలో తానే మదన పడుతున్నాడు విక్రమ్. ఏదో మర్చిపోయినట్లుగా, ఏదో కోల్పోయినట్లు, ఏదో లోటు తెలుస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఫోన్ వచ్చింది ఆఫీస్ నుండి. సార్, ఇక్కడంతా గొడవగా ఉంది. ఎవరో మహిళా సంఘాలంట మన ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తున్నారు. శాస్త్రి సార్ని బాగా కొట్టారు కూడా. ఒకసారి న్యూస్ ఛానల్ చూడండి అని వెంటనే న్యూస్ పెట్టాడు విక్రమ్. మొన్ననే తన కొత్త సెక్రటరీతో రాసరీలు నడిపిన ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ సేన్ మరో కొత్త భాగోతం బయటపడింది.
అంతకుముందు సెక్రటరీగా పనిచేసిన మధుప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే విషయం అందరికీ తెలుసు. కానీ అదంతా ఉత్తిత్తి పెళ్లి. కాంట్రాక్ట్ మ్యారేజ్ అనే కొత్త మరియు చెత్త పద్ధతి ద్వారా ఆమెను భారీగా అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ అగ్రిమెంట్ 2 సంవత్సరాలు అంటూ అగ్రిమెంట్ ఫోటో కూడా చూపిస్తూ యాంకర్ గడగడా చెప్తుంది. మధ్యలో మహిళా సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది వ్యభిచారంతో సమానం. డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి సంతకం పెట్టి అతడికి అద్దె భారీగా వెళ్ళడం, అతడికి నచ్చినన్ని రోజులు ఆమెతో గడిపి మోజు తీరపోగానే వెళ్ళగొట్టడం. ఇంతటి చెత్త వ్యవస్థని ఇలాంటి ప్రముఖులు ఆచరిస్తే వాళ్ళని చూసి మరింత మంది అలాంటి దారిలోనే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటిని కఠినంగా శిక్షించాలి. విక్రమ్కి ఏం అర్థం కాలేదు. అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. వెంటనే శాస్త్రికి ఫోన్ చేశాడు. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న శాస్త్రి ఫోన్ ఎత్తి, సార్ తప్పు జరిగిపోయింది సార్ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది శాస్త్రి, ఏం జరుగుతుంది అక్కడ? నీ దగ్గర ఉండాల్సిన కాంట్రాక్ట్ పేపర్స్ మీడియాకి ఎలా వెళ్ళాయి అరిచాడు దిక్కులు పిక్కటిల్లేలా. అంతా పద్మ చేసింది సార్. ఆ పద్మ ఎవరో కాదు, ఆ రీటా పంపించిన అమ్మాయట. అది ఎలా చెప్తే ఇది అలా ఆడించింది, కానీ మనం కనిపెట్టలేకపోయాం. నన్ను క్షమించండి సార్ అంటూ ఏడుస్తున్న శాస్త్రి ఫోన్ కట్ చేసి టీవీ ఆఫ్ చేసి తల పట్టుకొని కూర్చున్నాడు హాల్లో. అయితే ఇదంతా రీటా పనా, లేదంటే మహిళా సంఘాలకు ఈ జనాలకు నా గురించి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? ఇదంతా కావాలని న్యూసెన్స్ చేయాలని చేస్తున్నారు. కోపాన్ని ఫ్రస్ట్రేషన్ని అంచుకోలేక అక్కడి నుండి లేచి కార్ తీసుకుని వేగంగా తనకి బాగా తెలిసిన బార్కి వెళ్ళిపోయాడు. ఈ కోపంలో ఫ్రస్ట్రేషన్లో చేయకూడనివి చేయకుండా ఉండాలంటే అందుకు ఇది ఒకటే మార్గం అనుకొని బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ చేస్తూనే ఉన్నాడు. నా పరువు పోయినందుకు, ఆఫీస్ నుండి ధ్వంసం చేసినందుకు నాకు బాధగా లేదు. కానీ ఇప్పటికే ఆ అమ్మాయి లైఫ్ని అతలాకుతలం చేశానని నేనే బాధపడుతుంటే మళ్ళీ ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తూ అందరికీ తెలిసేలా తన పరువు తీస్తున్నందుకు నా గుండెల్లో ఏదో తెలియని బాధ, పశ్చాత్తాపం, నా మీద నాకే కోపం, అసహ్యం కలుగుతున్నాయి. సారీ ప్రియా, నువ్వు కాకుండా ఏ అమ్మాయి గురించి ఆలోచించలేదు, ఎప్పుడూ బాధపడలేదు. కానీ మధు, తనను చూసినప్పుడల్లా నాకు నీలాగే అనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు. నాకు తెలియకుండానే చాలాసార్లు తన మీద నాకెందుకు ఇలాంటి ఇష్టం, ప్రత్యేకమైన అభిమానం ఏర్పడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఇష్టాన్ని అదుపు చేసుకోవడానికే చాలాసార్లు తన్ని కోప్పడ్డం, తిట్టడం చేశాను. అయినా ఆ అమ్మాయి చాలా మంచిది అని తనలోనే తాను కొనుక్కుంటూ సారీ మధు అనుకుంటూ అలాగే పడిపోయాడు. విక్రమ్ ఆ బార్ ఓనర్కు చాలా క్లోజ్ కావడంతో బాయ్స్కి చెప్పి అక్కడే ఉన్న బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. విక్కీ బాబు పడుకున్నావా అన్న పిలుపు వినగానే టక్కున లేచి కూర్చున్నాడు విక్రమ్. ఎదురుగా వైట్ శారీలో దేవతలా తన బెడ్పై తన పక్కనే నవ్వుతూ కూర్చున్న తన ప్రియా కనిపించింది. ప్రియా అన్నాడు నోరు పెగిల్చుకొని. అవును నేనే. ఏంటి విక్కీ బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంటికి రావా? పిల్లలు నీ కోసం ఏడుస్తున్నారు కదా, నువ్వు లేవు కదా అన్నాడు. ఎందుకు లేను? నీకోసమే ఇంకో రూపంలో వస్తే తరిమేశావుగా నువ్వే యూఎస్కి అంటే అన్నాడు అమాయకంగా. బుద్ధు అంటూ తల మీద చిన్నగా మొట్టికాయలు వేసి, మధు నాకు బాగా నచ్చేసింది విక్కీ. నా పిల్లల్ని తను నేనుంటే ఎలా చూసుకునేదాన్నో అచ్చం అలాగే చూసుకుంటుంది. నా విక్కీ బాబును కూడా నాలాగే ప్రేమగా చూసుకుంటుంది. కానీ తన ప్రేమను నువ్వు దూరంగా విసిరేస్తావు. నాకు నచ్చలేదు విక్కీ బాబు. ఏమంటున్నావు ప్రియా? మధుని తీసుకునిరా. నీకు, నా పిల్లలకి ఇప్పుడు తన అవసరం చాలా ఉంది. లేదంటే నేను నీతో మాట్లాడను. అంతే గబుక్కున లేచి కూర్చున్నాడు. చుట్టూ చూస్తే ఎక్కడా ఏమీ లేదు. గడియారం 6 గంటలు చూపిస్తుంది ఉదయం. ఇదంతా కళ, నేను ఎక్కడున్నాను అసలు అంటూ రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు. తను చనిపోయినప్పటి నుండి ఇంతవరకు నాకు కలలో కనిపించని ప్రియ ఈరోజే కేవలం మధు గురించి మాట్లాడిందంటే నా ప్రియాకి మధు అంటే ఇష్టం. నేను మధుని పెళ్లి చేసుకోవాలని నా ప్రియ కోరుకుంటుందా అనుకున్నాడు. కానీ ప్రియాకి నేనంటే ఇష్టమో లేదో తెలీదు. పెళ్ళై 2 పిల్లలున్న వాడిని తను పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, లేదా ప్రియా చెప్పినట్లు నిజంగానే మధు కూడా నేనంటే ఇష్టమా తెలుసుకోవాలి అని వెంటనే తన ఫోన్ తీసుకుని డయల్ చేశాడు. శ్రవణ్ ఎక్కడున్నావరా? తనని దింపేశావా డాడీ దగ్గర అని అడిగాడు. దింపేశాన్రా. నీ భారం దిగిపోయినట్లేనా? ఇంకా ఎందుకురా అమ్మాయిని అలా చేస్తున్నావు? పాపం చాలా మంచి అమ్మాయి. అవునరా, చాలా మంచి అమ్మాయి. అందుకే తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని అక్కడికి పంపించాను. నేనేం చేశానురా? తన గురించి ఆలోచిస్తున్నాను కదా. ఒరే మెంటల్, తన గురించి ఆలోచించడం అంటే తనకి ఏది ఇష్టమో అది చేయాలి. అంటే తనకి యూఎస్ వెళ్ళడం ఇష్టం లేదా? లేదు. ఏం చెప్పింది తను నీకు చెప్పొద్దని చెప్పింది. చెప్పు బే, తను నాతో ఉండిపోతుందరా ఎప్పటికీ అని అడిగాడు ఆశగా. అవును బే, తన కళ్ళల్లోకి ఒక్కసారి కళ్ళు పెట్టి చూస్తే అర్థమయ్యేది నీకు ఆ విషయం ఎప్పుడో. నిజమారా? నువ్వంటే పడి చచ్చిపోతుంది ఆ పిల్ల.
నువ్వేమో దూరం దూరం పంపిస్తున్నావు. ఒరేయ్, ఇప్పుడు బయలుదేరి వస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి తన పిఏకి ఫోన్ చేసి యూఎస్కి టికెట్ బుక్ చేయమని తన పాస్పోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. కాలేజ్ ఎలా ఉందిరా అడిగాడు కృష్ణ. చాలా బాగుంది అంకుల్ అన్నది. అయితే ఇందులోని సీట్ కోసం మేనేజ్ చేస్తాను. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వస్తాను. నువ్వు ఇక్కడే కూర్చో అంటూ వెళ్ళాడు లోపలికి. పచ్చని చెట్లు, చల్లని గాలి ఆస్వాదిస్తూ కూర్చున్న మధు ముందుకి వచ్చి నిల్చున్నాడు విక్రమ్. సడన్గా కళ్ళ ముందు కనిపించిన విక్కీని చూసి నోరు తెరిచి అలాగే చూస్తున్న మధుతో, ఈగలు పోతాయి జాగ్రత్త అని, నీ పేరు మధుప్రియ కదా అన్నాడు. అంది అయోమయంగా. అందరూ మధు అని పిలుస్తారు కదా, కానీ నేను ప్రియా అని పిలవచ్చా అన్నాడు నవ్వుతూ. సగం అర్థమై సగం కాకుండా తల అడ్డంగా నిలువుగా ఊపుతున్న మధు చేయి పట్టుకొని, ఈసారి 2 years కాదు కానీ జీవితాంతం నాతో ఉండడానికి మా ఇంటికి నాకు పర్మనెంట్గా పెళ్ళంగా వస్తావా అన్నాడు కన్నుగీటి. అప్పుడు అర్థమైంది. సిగ్గుతో తలదించుకొని వస్తా అన్నట్లుగా తలూపింది. సంబరంగా మధుని తీసుకుని వెళ్ళాడు విక్రమ్. సీట్ మధుకి వచ్చేలా చాలా కష్టపడి పట్టరాని సంబరంతో గర్వంగా ఈ విషయం మధుకు చెప్దామని వచ్చిన విక్రమ్ తండ్రి అక్కడ మధు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు. మమ్మీ, డాడీ, మాకు ఇంకో చెల్లి లేదా తమ్ముడు కావాలి అన్నాడు అద్విత్. ఇదంతా బామ్మ ట్రైనింగ్ అయి ఉంటుంది సార్ అంది మధు మెల్లగా విక్రమ్ చెవులో. ఒక్కరు సరిపోతారా నాన్న అన్నాడు విక్రమ్. నాకైతే చెల్లి తమ్ముడు ఇద్దరు కావాలి డాడీ అంది ఆద్య. గుడ్, మరి మీరు ఇక్కడే ఉంటే వాళ్ళు రారు, కానీ మీరు ఇప్పటి నుండి బామ్మ దగ్గర పడుకోండి. బామ్మ మంచి మంచి కథలు చెప్తుంది. మమ్మీ డాడీని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు మీరు. అప్పుడే తమ్ముడు చెల్లి వస్తారు, అర్థమైందా అంటున్న విక్రమ్ చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుంది మధు. అలాగే డాడీ అంటూ బుద్ధిగా తలూపి గది నుండి బయటికి వెళ్ళి, బామ్మ, మమ్మీ డాడీ చెల్లిని తమ్ముడిని తెచ్చే పనిలో ఉంటారంట, ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి, అర్థమైందా అంటూ అరుస్తూ వెళ్తున్న ఆద్య మాటలకి విక్రమ్ మధు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. అలా ఈ కథ సుఖాంతమైంది. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.